ప్రకృతి బీభత్సానికి కేరళలో వయనాడ్ అతలాకుతలమైపోయింది. కొండ చెరువులు విరిగిపడిన ఘటన మరింత విషాదకరంగా మారుతోంది. గంట గంటకు మృతుల సంఖ్య పెరిగిపోతోంది. అధికారిక సమాచారం మేరకు ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 358కి చేరింది. ఈ నేపథ్యంలో ప్రకృతి విలయంతో అతలాకుతలమైన వయనాడ్లో మలయాళ నటుడు మోహన్ లాల్ పర్యటిస్తున్నారు. ആൾക്കാർ പാനിക് ആവാതിരിക്കുക. അബീബ 35 വയസ്സ്. അബീബ 35 വയസ്സ്. പേരെഴുതിയോ? ആയില്ല റിവേഴ്സ്. ഇത് കുറച്ചത് റിവേഴ്സ് ചെയ്യോ? మోహన్ లాల్ ప్రస్తుతం టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్గా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో పర్యటన నిమిత్తం మెప్పాడు చేరుకున్న మోహన్ లాల్ కు సైన్యం స్వాగతం పలికింది. అనంతరం అక్కడ అధికారులతో మోహన్ లాల్ భేటీ అయ్యారు. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. వయనాడ్ బాధితుల పునరావాసం కోసం ప్రముఖ నటుడు మోహన్ లాల్ 3 కోట్ల విరాళం అందజేశారు. విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా ఆయన ఈ విరాళం ప్రకటించారు. ప్రస్తుతం తాము విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా 3 కోట్లు విరాళంగా ప్రకటించామని, బాధితుల పునరావాసం కోసం ఈ నిధులు అందజేశామన్నారు. అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు కూడా అందజేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మోహన్ లాల్ చెప్పారు. പേരെഴുതിയോ? ആയില്ല റിവേഴ്സ്. ഇത് കുറച്ചത് റിവേഴ്സ് ചെയ്യോ?